నా పేరు బుర్ర నాగరాజు. మా బాబు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద 8th క్లాస్ చదువుతుండు. జూన్ 12 నాడు పాఠశాలలు పునఃప్రారంభమైనాయి. పాఠశాలలు ప్రారంభమైన నుండి ప్రతి సంవత్సరము ప్రైవేటు స్కూల్లో పిల్లలు చదువుతారు కాబట్టి ఆ స్కూల్ యాజమాన్యం ఈసారి ఫోన్ చేయలేరు. మేమే కలిగించుకొని పాఠశాలకు వెళ్తే మీ యొక్క పాఠశాలలకు గత 3 సంవత్సరాల నుండి మీ పిల్లలకు చెల్లించవలసిన డబ్బులు ఇంకా అందలేదు, అందుకని మీ పిల్లల్ని ఇప్పుడే ఆ పాఠశాలకు తీసుకురావద్దని ఒకవైపు స్కూల్ యాజమాన్యాలు మూకుమ్మడిగా చెప్తా ఉంటే ఆ బాధను తట్టుకోలేక మేము ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చుట్టూ గత 12 రోజులుగా తిరిగినాం. అయినా కానీ ఇక్కడ అధికారులు వస్తాయి, రిలీజ్ చేస్తాము, కరెక్టే అని చెప్పి మాటలు దాటవేస్తున్నారు తప్ప మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. అందులో భాగంగానే మేము ఈరోజు కలెక్టరేట్ గేట్ ముందు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది మా నిజామాబాద్ డిస్టిక్నే కాదు, యావత్తు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఈ యొక్క ఆవేదన, తల్లిదండ్రుల ఆవేదన. తెలంగాణ ప్రాంతంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద 26,000 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. ఇప్పటికీ మాకు రావాల్సిన డబ్బులు 300 కోట్లని స్కూల్ యాజమాన్యాలు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవైపు వారు కూడా వాళ్ళ యూనియన్లు మరి మేము కూడా ఈ స్కూల్ నడపలేమని వాళ్ళు కలెక్టర్ని కలుస్తూ ఉన్నారు. మరి ఎవరు మాకు న్యాయం చేస్తారని మా బాధను చెప్పుకోవడానికి ఈరోజు మేము కలెక్టరేట్కు రావడం జరిగింది. తక్షణమే మరి ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానీ ఇటు అధికారులు కానీ మా యొక్క బాధను చెవున వేసుకొని ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. ఒకవేళ ఈ 2-3 రోజుల్లో మాకు న్యాయం జరగకుంటే యావత్ తెలంగాణ ఖచ్చితంగా తిరిగి మా యొక్క బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఎవరైతే తల్లిదండ్రులు చదువుతుండ్రో మేమందరం ఏకమై ఖచ్చితంగా కలెక్టరేటు లేకుంటే హైదరాబాదులో గవర్నమెంట్ ఆఫీసులు మీ ఎక్కడైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఖచ్చితంగా ముట్టడిస్తాం, భిక్షాటన పెడతాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా యొక్క కార్యాచరణ ఉంటుందని ఈ ధర్నా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మా యొక్క బాధని మీరు తెలుసుకొని మాకు రావాల్సిన ఫండులు చెల్లించి మా పిల్లలకు వెంటనే స్కూళ్లకు చేర్చుకునే విధంగా స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా పిల్లల్ని మేము చదివించాలని చెప్పేసి అంటే ఈ స్కీమ్ పెట్టుకున్నా మేము అప్లై చేసుకున్నాము. అయితే ఈ స్కీమ్ ద్వారా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని విజ్ఞాన్ హై స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారు. ఒక 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి రావాల్సిన ఫండ్ ఏదో గవర్నమెంట్ నుంచి రిలీజ్ కాకపోవడం వల్ల మా పిల్లలు ఈ ఇయర్ మేము చేర్చుకోము, వాళ్ళకు ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మా హాస్టల్లో మేము పిల్లలకు 3 పూటలు ఫుడ్ పెట్టాలంటే మేము అన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. మేము ఎక్కడి నుంచి తేవాలి, అందుకోసం అని ఇయర్ మీ పిల్లలు మాకు వద్దు, తీసుకోవద్దు, అక్కడ నుంచి మాకు ఫండ్ వస్తేనే మేము మీ పిల్లల్ని చేర్చుకుంటాము అని చెప్పేసి ఈ ఇయర్ ఈ స్కూల్ ఓపెన్ అయిన నుంచి మా పిల్లల్ని రావద్దని చెప్పేసి మేము లగేజ్తో సహా హాస్టల్ ముందు గేట్ దగ్గరకు వచ్చి నిలబడ్డా కానీ కూడా మమ్మల్ని ఇంటికి పంపించేస్తాం. మరి ఈ రోజు మా పిల్లలకు ఏర్పడ్డ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దయచేసి మాకు ఈ ఒక వారం రోజులలో అనగా ఒక 2-3 రోజులలో మాకు ఈ సమస్యను క్లియర్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ నేను జునేద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు. ఈరోజు మా నిజామాబాద్ టీంతో ప్రజావాణికి వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశాము. గత 1 సంవత్సరం నుండి మేము మధుమలంచ హై స్కూల్ ఏదైతే బోధనలో పెద్ద స్కూల్ ఉందో ఇంగ్లీష్ మీడియం స్కూలు, అక్కడ గత 30 సంవత్సరాల నుండి మైనారిటీ పిల్లలకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ సబ్జెక్టు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని మెమోలు నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మెమోలు 1997 నుండి 2023 వరకు ఫస్ట్ లాంగ్వేజ్ అక్కడ కేటాయించారు. మరి గత సంవత్సరం నుండి ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ పిల్లలు కావాలంటే అక్కడ కావాలని వాళ్లకు ఫస్ట్ లాంగ్వేజ్ కేటాయించడం లేదు. ఇది ఆర్టీ ఎడ్యుకేషన్కు ఉల్లంఘం. ఇది ఆర్టికల్ 3 మనకు ఇక్కడ సెక్షన్లు కూడా మేము వేసాము. వీటికి మదర్ టంగ్ మాకు మాతృభాష ఏంటంటే ఉర్దూ. ఆ ఉర్దూ ఫస్ట్ లాంగ్వేజ్ ఇవ్వకుంటే మరి పిల్లగాడు ఎక్కడికి వెళ్ళాలా? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉర్దూ సబ్జెక్ట్ తీసుకునే అవకాశం ఉన్నది. దీనికి మేము ఎన్నిసార్లు వినతి పత్రం ఇవ్వాలా? జిల్లా అధికారి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇచ్చిన, డిఓ గారికి ఇచ్చిన, వాళ్ళు ఎలాంటి సమాధానం లేదు. మరి ఇంతమంది ఈ ప్రజావాణికి ఎందుకు రావాలా? ఇది అంతా ఎందుకు పెట్టిర్రు? ఇవన్నీ నాటకాలు ఎందుకు చేస్తుర్రు? జెన్యూన్ ఉన్న సమస్యలకు ఎందుకు పరిష్కారం ఇస్తలేరు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.
మా డిమాండ్ ఏంటంటే వెంటనే పిల్లలకు అక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఉడుగు ఎవరైతే కావాలో వాళ్ళకు ఉర్దూ ఇవ్వాలా, లేకుంటే డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ హైదరాబాద్కి వెళ్ళి కూడా మేము ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. ఫెడరేషన్ న్యూఢిల్లీ కాల్ ప్రకారంగా ఈరోజు 23వ తారీఖున మాస్ మెమోరాండం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారికి త్రూ కలెక్టర్ ఇవ్వటానికి ఈ మొత్తము రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెమోరాండంలో ముఖ్య అంశాలు ఏంటి అంటే ఈ ఆల్ ఇండియా సెంట్రల్ గవర్నమెంటు మార్చ్ ఎండింగ్లో ఒక బిల్లు పాస్ చేయడం జరిగింది. దాంట్లో 1126 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకు 1123 బిఫోర్ రిటైర్ అయిన వాళ్ళకు 2 వర్గాలుగా విభజించి మా రిటైర్ ఎంప్లాయీస్లో భేదాభిప్రాయాలు తీసుకొచ్చే పరిస్థితిలో వాళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది. 1126 బిఫోర్ వాళ్ళందరూ కూడా పిఆర్సీ బెనిఫిట్స్ ఏమి రాకూడదనే ఉద్దేశంతో బిల్లు పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఈ 1126 బిఫోర్ రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా పెన్షనరీ బెనిఫిట్స్ పిఆర్సీ వర్తించే విధంగా చేయాలని దానికి బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండంలో ఇక్కడ హాజరైన సుమారు 500 మంది రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. చట్టాన్ని వాపస్ తీసుకోవాలని పెద్ద ఉద్యమం మెగా మెమోరాండం త్రూ కలెక్టర్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి పంపుతారు. మొత్తం పైన అన్ని జిల్లాలలో పెన్షనర్ యొక్క వర్గీకరణ భేదాభిప్రాయాలు లేకుండా పాత పద్ధతిలోనే పెన్షన్ ఇవ్వాలని, ఎటువంటి భేదాలు లేకుండా చూడాలని ప్రైమ్ మినిస్టర్ గారికి కలెక్టర్ల ద్వారా మొత్తం భారతదేశంలో ఈరోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నిజామాబాద్లో కలెక్టర్ గారికి కూడా మేమంతా దాదాపు 500-600 పెన్షనర్స్ వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒకటే కోరుతూ ఉన్నాం ప్రధానమంత్రి గారితో, ఈ పెన్షనర్లో వర్గీకరణ వద్దు సార్, పాత పద్ధతుల్లో పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజంగా అంటే మనం ఇన్నేళ్ళ సర్వీస్ చేసిన తర్వాత ఇటువంటి చట్టాలు తీసుకురావడంతో చాలా అన్యాయం జరుగుతున్నది. కాబట్టి మీరు ఇట్లా విభజించి పాలించే పరిస్థితి బాగుండదు. దయచేసి మీరు పాత పద్ధతుల్ని నడవాలని ఈ సందర్భంగా మేము కోరుతూ మీరు కలెక్టర్ ద్వారా ఒక పెద్ద మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం జిల్లా పెన్షనర్స్ అందరు ఇక్కడ వచ్చినందుకు ప్రత్యేకించి మేము ధన్యవాదాలు చెప్తాం. ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ జేఏసీ పెన్షనర్ జేఏసీ నిజామాబాద్ జిల్లా పక్షాన పెన్షనర్ సమస్యలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో తీసుకొచ్చిన పెన్షనర్ సవరణ చట్టం, ఫైనాన్స్ బిల్లు పెట్టిన పెన్షనర్ సవరణ చట్టం ప్రకారంగా జనవరి 1, 2026 తర్వాత రిటైర్ అయ్యే పెన్షనర్లందరికీ నూతన పెన్షన్ ప్రయోజనాల్ని కల్పిస్తూ పాత పెన్షనర్లందరికీ ఆ ప్రయోజనాల్ని అడ్డుపడుతూ లేదా తొలగిస్తూ ఇటీవల చట్టం చేసింది. దానివల్ల అది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేస్తున్న పెన్షనర్లకు
విఘాతం, వాళ్ళ ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతున్నది. మారుతున్న జీవన వ్యయం ప్రకారంగా ప్రతి సంవత్సరం డిఏలు లేదా డిఆర్ అని పెన్షన్ రిలీఫ్ ఇస్తుంటారు. మారుతున్న రేట్ల ప్రకారంగా మన జీవన వ్యయం పెరుగుతుంది కాబట్టి 6 నెలలకు ఒకసారి డిఆర్ను పెంచాల్సిన పరిస్థితి. 5 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళకు ఒకసారి ఈ పెన్షన్ను లేదా జీతాలను రివైజ్ చేస్తూ ఈ డిఆర్ అన్నింటినీ కలుపుతూ కొత్తగా పెన్షన్ ఫిక్సేషన్ చేసి జీతాలు ఫిక్స్ చేసి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పెన్షన్లు పెంచుతూ ఉంటుంది. ఈ చట్ట ప్రకారంగా ఇప్పుడు పెన్షన్లకు ఫిక్స్డ్ పెన్షన్ అవుతుంది. ఇంకో 4 ఏళ్లలో మారుతున్న జీవన వ్యయాల పరిస్థితులను బట్టి తిండికి కూడా సరిపోని పెన్షన్ ఉంటుంది. కాబట్టి ఆరోగ్య పరిస్థితులు, వృద్ధాప్యంలో ఉండే ఇతర సమస్యలు, తనతో ఆధారపడ్డ పిల్లలు ఉండొచ్చు, వేరే ఆధారపడ్డ వ్యక్తులు ఉంటారు, ఒక కుటుంబం గడవడానికి కూడా జరగని పరిస్థితి రాబోయే రోజుల్లో ఏర్పడుతుంది. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిఆర్లతో పాటు 5 ఏళ్లకోసారి రాష్ట్ర ప్రభుత్వాలు, 10 ఏళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం కల్పించే ఈ పిఆర్సీలని పెన్షనర్లకు కూడా అమలు చేస్తూ మొన్న రిలీజ్ చేసిన ఆ చట్టాన్ని తొలగిస్తూ, ఆ చట్టాన్ని ఉపసంహరిస్తూ, రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల ద్వారా ఒక వినతి పత్రాన్ని ఇచ్చాము. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఇవ్వడం జరిగింది. చేసుకోవచ్చు. నా పేరు ఎల్ శ్రీధర్. ఫెడరేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఇవాళ పెన్షనర్లందరూ కూడా రగిలిపోతున్నారు. పెన్షనర్ల పొట్టగొట్టే ఈ చట్టాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారు. సిపిఎస్ పేరుతోని ఉద్యోగులను 1/1/26 కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళు పాత వాళ్ళని, తర్వాత రిటైర్ అయిన వాళ్ళు కొత్త పెన్షనర్లని, పాత పెన్షనర్లకు ఇన్ ఫ్యూచర్లో డిఆర్ మరియు పిఆర్సీ బెనిఫిట్ ఇవ్వమని చెప్పేసి ఏదైతే ఈ చట్టం చేసిండ్రో ఫైనాన్స్ యాక్ట్ 2025ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి రాష్ట్ర పెన్షనర్ల జేఏసీ పక్షాన మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటి చర్యలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా కలెక్టర్లకు వినతి పత్రాన్ని సమర్పించడం, ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి స్టేట్ పెన్షనర్ల పక్షాన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. 1994లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మోర్తాడ్ మండల పరిధిలో దోన్పాల గ్రామంలో బీసీలు, దళితులు, మైనార్టీలకు చెందిన 80 మందికి అందరూ కిరాయిలు ఉంటున్నారని చెప్పేసి వీళ్ళ విజ్ఞప్తి మేరకు భూమి కొనుగోలు చేసి 222 సర్వే నెంబర్లో 80 మందికి నాడు కొలిసి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆర్థిక స్తోమత లేక ఇల్లు నిర్మించుకోలేదు. ఆర్థిక స్తోమతను కూడగట్టుకొని గుడిసెలు వేసుకుందామని ప్రయత్నం చేస్తుండగా ఈలోపు ప్రభుత్వం మారిపోయి ఏదైతే పాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి తిరిగి కొత్త ప్రభుత్వం, అట్లాగే పట్టేదారులు మాకు తక్కువ రేటు పడింది అని చెప్పేసి వీళ్ళు పేదలు, ఇల్లు లేని వాళ్ళు, కిరాయిలు ఉంటున్న వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుకున్నారు. ఈ అనేక సార్లు కలెక్టర్ల చుట్టూ, అట్లాగే ఆర్డీఓల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం జరిగింది. కానీ ఫలితం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి 100 గజాల ప్లాట్ ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించిస్తామని చెప్పిన హామీ మేరకు వీళ్ళందరూ కూడా 80 మందికి, దళితులకు, బీసీలకు, మైనార్టీలకు ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లు ఉన్నాయి. భూమి ఉంది అక్కడ ఏమీ అక్కడ సాగు కానీ లేకపోతే ఇతర ఆక్రమించడం జరగలేదు, బీడుగానే ఉంది. కాబట్టి అయ్యా, మీ ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లని ఇల్లు నిర్మించమండి 5 లక్షలతోనే అని చెప్పేసి మాజీ సర్పంచ్ పోసాన్ లాంటి వాళ్ళు, లబ్ధిదారులు
80 మంది తరఫున బయట ఉంచారు. లోపల రానియకపోతే కలెక్టర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయగా ఆర్మూరు ఆర్డీఓ గారికి ఆదేశించారు. వెంటనే పరిష్కరించి 5 లక్షల స్కీమ్లో వీటిని వచ్చే విధంగా చూడమని చెప్పేసి కోరారు. మేము కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించినందుకు అభినందన తెలియజేస్తూ ఉన్నాం. లేకపోతే మేమే లబ్ధిదారులతో కలిసి ఆందోళన తీవ్రతం చేస్తామని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద గుర్తు చేస్తూ ఉంది. విత్తనాల ద్వారా ఎంతో కోట్లాది మంది రైతులు నష్టపోవడం జరుగుతుంది. దాన్ని విత్తన చట్టాన్ని తీసుకొచ్చేసి ఎవరైతే విత్తనాన్ని తయారు చేస్తుండ్రో ఒకవేళ నష్టం వచ్చినట్టయితే ఆ కంపెనీలే భరించేటట్లు చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు దాదాపు 450 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఇవ్వాలి. అది నెలకు 3 కోట్ల రూపాయలు బకాయి అంటే వడ్డీలు కట్టినట్టయితే విత్తన సంస్థ మూలకు పడేది ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము దానికి 450 కోట్ల బకాయిని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ దాన్ని బెల్లం ఫ్యాక్టరీగా ఇచ్చి ఒక 100 కోట్ల గిట్ట రిలీజ్ చేసినట్టయితే ఒక 15,000 కుటుంబాలు అటు కార్మికులు కానీ రైతులు బతకటానికి ఉంది. దీన్ని కాజేయాలని కొందరు చూస్తుండ్రు. దాన్ని వెంటనే ఫ్యాక్టరీని తెరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 21 ప్యాకేజీ ఏదైతే ఉందో ఒక 80,000 ఎకరాలకు నీరు రావడానికి ఉంది. దాన్ని వెంటనే పూర్తి చేయాలి. ఈ మామూళ్ళ కొరకు దాన్ని ఆపకుండా వెంటనే 21 ప్యాకేజీని పూర్తి చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒకమైన స్పష్టమైనటువంటి వ్యవసాయ ప్రణాళిక రూపొందించకపోవడము చాలా దురదృష్టకరం. ఈ జిల్లాలో దాదాపు 5,40,000 ఎకరాలకు ఇలా పంటలు సాగయ్యేటువంటి అవకాశం ఉంది. అందులో వరి దాదాపు 4,20,000 ఎకరాలు సాగవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు, రుణాలు అందించడంలో ఇలా ఈ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇవాళ రైతులకు అవగాహన లేక నానో యూరియా కానీ నానో బీసీబీసీ మీద ఆందోళన చేస్తుంటే ఆత్మ నిధులని ఎక్కడ పోతున్నాయని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆత్మకు సంబంధించినటువంటి శాఖ ఉంది, దానికి నిధులు వస్తాయి. ఆ శాఖ ద్వారా నిధుల ద్వారా రైతుల్ని చైతన్యపరచాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు ఇలా ఆ పని చేయడం లేదు. అదే కాకుండా ఇలా గడ్కోల్ సెగ్మెంట్లో దాదాపు 80,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి మంచిప ప్రాజెక్టు ఏదైతే ఉందో 21 ప్యాకేజీ పనులు కూడా ఇలా ప్రభుత్వం పూర్తి చేయట్లేదు. దాదాపు 60% పనులు పూర్తయినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో ఇలా ఇరిగేషన్ శాఖ అధికారులు కేవలం 20,000 ఎకరాలకే సాగునీరు అందిస్తామని చెప్పేసి రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం సరికాదు. ఖచ్చితంగా 80,000 ఎకరాలకు ఇలా సాగునీరు అందించాలా 21 ప్యాకేజ్ ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాలో అన్ని రకాల విత్తనాలు, ఎరువులు రైతులకు అందించేందుకు ఇప్పటికైనా రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు ముందటికి రావాలా. ఇలా నకిలీ విత్తనాలని అరికట్టే నకిలీ విత్తనాల బెడద ఏదైతే ఉందో దాన్ని నివారించాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని రైతులకు సహాయపడాలా, రైతుల్ని ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరొక విచిత్రం ఏంటంటే ప్రభుత్వం ఇలా 18% ఇలా రుణాలు రైతులకు ఇవ్వాలంటే కేవలం 12% కూడా దాటలేదు. మరీ ముఖ్యంగా బ్యాంకర్లు రైతుల్ని అప్పులెగ్గొట్టే వాళ్ళగా, మోసగాళ్ళగా ఇలా చిత్రీకరిస్తుందో అది ఏమాత్రం సరికాదు. అన్నదాతను అవమానపరచడం అనేది ఇలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఖచ్చితంగా సరిపడా రుణాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.